ఇక హుజురాబాద్లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సొంత పార్టీ కౌన్సిలర్లు కొరకరాని కొయ్యగా మారారు. అయితే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది తర్వాత జమ్మికుంట మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నెల 25న పెట్టిన అవిశ్వాస తీర్మానం దిగిపోవడంతో తిరిగి మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి సదాశివపై మరో అవిశ్వాస తీర్మానం పెట్టారు. నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని కౌన్సిలర్లు ఆరోపించారు. ఇక 13 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. దీంతో పార్టీ సొంత నేతల నుంచి సమస్యలు ఎదుర్కోవడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆత్మరక్షణ పడ్డట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 25వ తారీఖు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అవిశ్వాసం విరిగిపోవడం జరిగింది. అయినా కూడా చైర్మన్ గారు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలకు విసిగు చెంది నిధులు దుర్వినియోగం చేయడం వలన మేము రాజీనామా చేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానం పెట్టడమే చైర్మన్ తక్కలపల్లి సదాశివరావు గారి అవినీతి, మున్సిపాల్లో ఉన్నటువంటి అధిక నిధులు దుర్వినియోగం కావడం మూలంగా మేము అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అయినా దాన్ని ధిక్కరించి ఇంకా ఇప్పటికి కూడా కౌన్సిలర్లపై మూకుమ్మడిగా ఆయనే సకుసుత భావంతో